నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఈ జగన్నేనా 5 ఏళ్లు తాడేపల్లిలో బంధించింది? బాబు బ్రాండ్ పై మచ్చ, వరద సహాయం ఎలా చేయాలో నేర్పిస్తా. టీడీపీ నుంచి ఎమ్మెల్యే సస్పెన్షన్. బీజేపీకి పురంధేశ్వరి ప్లేస్ లో ఎవరు? మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు జనం బాట పట్టారు. జనం మధ్యకు వెళ్ళక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన మరోసారి విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్ఆర్పేట, ఎర్రకట్ట దిగువ ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా జగన్కు వరద బాధితులు తమ గోడు వినిపించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్లను జగన్ ఓదార్చారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో ఆసక్తికర సన్నివేశాన్ని చూడొచ్చు. జగన్ను చూడగానే యువత, మహిళలు ఆనందంతో కేరింతలు కొట్టారు. సీఎం సీఎం అంటూ అరిచారు. అలాగే జగనన్న, జగన్ మామ అంటూ ఆప్యాయంగా పలకరించడం విశేషం. జగన్, చంద్రబాబు పర్యటనల్లో స్పష్టమైన తేడాల్ని గమనించవచ్చు. చంద్రబాబును సార్ అని ప్రజానీకం సంబోధిస్తుంటుంది. ఏ ఒక్కరూ ఆప్యాయంగా బంధాలతో పిలవడం జరగదు. జగన్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఏ ఒక్కరూ సార్ అని పిలవరు. చిన్నారులైతే జగన్ మామ, యువత అయితే అన్న, పెద్దలైతే అయ్యా అని పిలుస్తున్నారు. జగన్ కూడా అంతే ఆప్యాయంగా వృద్ధుల్ని అబ్బా, తాత అని, తనకంటే పెద్దవారైన మధ్య వయస్కుల్ని అన్న, అక్క అని పిలవడం విశేషం. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇక వైసీపీ, జగన్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో జనాదరణ చూస్తే ప్రత్యర్థులకు తప్పక భయం పట్టుకునేలా ఉంది. జనంతో ఇంత ఆప్యాయంగా కలిసిపోయే నాయకుడిని గత 5 ఏళ్లు తాడేపల్లిలో బంధించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బటన్ నొక్కడానికి మినహాయిస్తే జగన్ అధికారంలో ఉన్నన్నాళ్ళు జనంలోకి వచ్చిన దాఖలాలు లేవనే విమర్శ బలంగా ఉంది. జగన్ ఎవ్వరూ కలవకుండా చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో వాస్తవాలు ఆయనకు తెలియనివ్వలేదనే అభిప్రాయం ఉంది. అందుకే ఆయన ఘోరంగా ఓడిపోయారని చెప్తారు. అధికారం పోగానే ఏమాత్రం నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా ఆయన జనంలోకి వెళ్లడం వైసీపీకి ఊరట ఇచ్చే విషయం. అంతేకాకుండా జనం నుంచి మంచి స్పందన కనిపిస్తుండడం వైసీపీలో ధైర్యాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్పై మచ్చపడింది. చంద్రబాబు అంటే మంచి పరిపాలనా అధ్యక్షుడిగా పేరు పొందారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయనంటే గిట్టని వారు సైతం బాబు అంటే విజనరీగా, అడ్మినిస్ట్రేటర్ అని అంగీకరిస్తారు. కానీ వృద్ధాప్యంలో ఉన్న ఆయన అధికారంలోకి వచ్చారు. బహుశా రాజకీయాల్లో చివరి అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3 నెలలు సమీపిస్తోంది. ఈ దశలో విజయవాడను వరద ముంచెత్తింది. విజయవాడలో 4 రోజులుగా వరదలో ఉంటున్నా కనీస సాయం కూడా అందలేదని ఆయనపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే తుఫాను హెచ్చరిక చేసిన వరద ముంపు ప్రభావం ఉన్న వాళ్లను పునరావాస ప్రాంతాలకు పంపాలనే కనీస ఆలోచన కూడా లేకపోయిందనే విమర్శ వెల్లువెత్తుతోంది. మంచి అడ్మినిస్ట్రేటర్గా ఇంతకాలం మన్ననలు పొందిన చంద్రబాబు పాలనేనా ఇది అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంత అధ్వానంగా చంద్రబాబు వ్యవహరిస్తారని అనుకోలేదంటూ మండిపడుతున్నారు. ప్రతిదానికి గత ప్రభుత్వాన్నో లేదా అధికారులను కారణం చేయడాన్ని వరద బాధితులు తప్పుపడుతున్నారు. తన చేతకానితనాన్ని ఇతరులపై నెట్టడాన్ని ఇప్పటికైనా మానుకోవాలనే హేతువు చెబుతున్నారు. వరద ముంపు వస్తే మొదట పునరావాసానికి చేరుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబే అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన ఇంటిని మునగకుండా చూసుకునే క్రమంలో జనాన్ని ముంచారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన విమర్శ బాగా చర్చనీయాంశమైంది. వరద బాధితులకు ఏ విధంగానూ సాయం అందడం లేదు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే తిరుగుతున్నారని, అధికార యంత్రాంగం అయితే సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. తాను విజయవాడ వరద బాధిత ప్రాంతాలను సందర్శించి వచ్చాను అని ఆయన చెప్పారు. వరద సాయం చేయడం అన్నది ఒక విద్య అని ఆయన అంటూ అందులో తాను 40 years ఇండస్ట్రీ అన్నారు. వివిధ దేశాల్లో ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తాను, తమ బృందం అక్కడికి వెళ్ళి బాధితులకు అందరికీ పూర్తి సాయం అందించి ఉపశమనం కలిగించామని అన్నారు. ఏపీలో వరద సహాయం ఎలా చేయాలో అధికారులకు తాను నేర్పిస్తానని పాల్ భారీ ఆఫర్ ఇచ్చారు. బాధితులు ఏమీ అందక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ఆయన విమర్శలు చేశారు. లక్షలాది మంది వరదలో చిక్కుకుని ఉన్నారని ఆయన అన్నారు. అరాకొర సాయం వారికి ఏ మాత్రం సరిపోదని ఆయన అంటూ ఈ విషయంలో ప్రభుత్వం మరింతగా సేవలను విస్తరించాలని కోరారు. ప్రజలకు మురుగు, కలుషిత నీటి వల్ల తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వరద నీటిలో ఉన్నవారిని తక్షణ సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తాగునీరు కూడా లేక చాలామంది డీహైడ్రేషన్కి గురైన సంఘటనలను
తాను చూశానని ఆయన అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మేలుకోవాలని ఆయన హెచ్చరించడం విశేషం. కేఏ పాల్ వరద సాయం గురించి పాఠాలు చెప్తానంటున్నారు. తన సలహా సూచనలను ప్రభుత్వం వినాలని కోరుతున్నారు. కేఏ పాల్ మాటలను లైట్ తీసుకుంటారా లేక ఆయన చెప్పిన మాటల్లో మంచిని తీసుకుంటారా అన్నది చూడాలి. చూడండి, విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి, వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిమేరు, ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం. దానివల్ల బాంబే కాలనీ ఏంటి, ఇంకొక కాలనీ ఏంటి, పాకిస్తాన్ కాలనీ, ఈ కాలనీలన్నీ ముగిలిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు. సెప్టెంబర్ 2 మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని. అందుకే నేను 3 డిమాండ్లు చేస్తున్నాను. ఒకటి, మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి, 10,000 కోట్లు తెలంగాణకి దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది నష్టం, కనీసం ఒక 5-10 లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ గా ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి, 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు కాదు, రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి. ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు, ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి. మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ఇవాళ ఉదయం నుంచి కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం మీడియాలో వైరల్ అవుతోంది. బాధిత మహిళ, ఆమె భర్త మీడియా ముందుకొచ్చి ఆదిమూలం ఎలా వేధించాడో పూసగుచ్చినట్టు వివరించారు. ఎమ్మెల్యే వేధింపుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పడం వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశం చేసింది. ఇక ఈ అంశాన్ని ఎక్కువగా మీడియాలో చర్చకు గురయ్యేలా చేయకూడదని టీడీపీ అధిష్టానం వేగంగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే బాధితురాలు మీడియా ముందుకు రావడం, అధిష్టానం సీరియస్ కావడం, ఆ వెంటనే వేటు వేయడం చక్కచక్క జరిగిపోయాయి. ఆదిమూలం ఎపిసోడ్పై టీడీపీ స్పందన ఎలా ఉందంటే, ఈరోజు వివిధ మాధ్యమాలలో కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయింది అని ప్రకటన విడుదలైంది. ఆరోపణల నేపథ్యంలో ఆదిమూలం మీడియాతో మాట్లాడుతూ తనకే పాపం తెలియదన్నారు. అన్యాయంగా ఇరికించారంటూ వాపోయారు. కానీ బాధితురాలు పక్కాగా వీడియోలతో సహా ఆధారాలను అధిష్టానానికి పంపడంతో వేటు వేయక తప్పలేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109, జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త, ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి
ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమా స్పాట్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది. ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ కాలం 2 ఏళ్ల పరిమితి పూర్తయింది. ప్రస్తుతం బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. జాతీయ స్థాయి నుంచి ఏపీ దాకా అంతటా జరుగుతోంది. విశాఖలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. పార్టీ సభ్యత్వం 40 రోజుల పాటు 3 దశలుగా జరిగి అక్టోబర్ నెలాఖరుతో పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొత్త నాయకత్వాలను ఎన్నుకుంటారు అని ఆమె తెలిపారు. ఏపీ బీజేపీకి కూడా దీంతో కొత్త నాయకుడు రాబోతున్నారు అని ఆమె హింట్ ఇచ్చారు. పురంధేశ్వరి ప్లేస్లో వచ్చేది ఎవరు అన్నది ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చిస్తున్నారు. పురంధేశ్వరి హయాంలో ఏపీ బీజేపీ బలపడినట్లే. పొత్తులు ఎత్తులు ఏవైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలు గెలవడం అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. అలా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆమె చూపు కేంద్ర మంత్రి పదవి మీద ఉంది అని అంటున్నారు. ఆమె పార్టీ బాధ్యతలను వదులుకుంటే కేంద్ర మంత్రిగా రావాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ హయాంలో ఆమె కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ఆమె పనిచేయాలని ఆశిస్తున్నారు. విస్తరణలో అయినా ఆమెకు చోటు ఉండవచ్చు అని అంటున్నారు. ఆమె ఏపీ ప్రెసిడెంట్గా తప్పుకుంటే ఏ సామాజిక వర్గానికి, ఏ ప్రాంతానికి చెందిన వారికి పదవి దక్కుతుంది అన్నది కూడా ఆసక్తిని కలిగించే విషయమే. గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాలకు ఈ పదవినిచ్చారు. ఉత్తరాంధ్రకు ఈసారి ఛాన్స్ ఉండొచ్చా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకరిద్దరు కీలక నేతలు ఈ పదవి కోసం ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలే ఎవరికి ఇస్తారో తేల్చాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.